మణిబాబు గారు ఎంతటి పేదవాడైనా సో అయిన ధనవంతుడు కావాలి అంటే ఏం చేయాలి? దాని గురించి మీరేం చెప్తారు? వెరీ గుడ్, మంచి క్వశ్చనే. పేదవాడుగానే ఉండడానికి కారణం వాడే, ధనవంతుడుగానే ఉండడానికి కారణం ఆ ధనవంతుడే. ఇదే కారణం. తేడా చూడండి, ఎక్కడ కాదు, వాళ్ళ దగ్గర ఉంది. అంటే పేదవాడు ఎంతసేపు ఏమో ఆలోచిస్తాడంటే మనకి లేదు, మనకి ఇంతే, నా తలరాతి ఇంతే, నా జీవితం ఇంతే, నా బతుకింతే, నాకు రాసిన రాతి ఇంతే. ఎవరు రాశారు బతుకు? తలరాతి ఎవరు రాయలేదండి. మీరు అనుకుంటున్నారు బ్రహ్మ రాసినాడని. బ్రహ్మ కాదు రాసి, బ్రహ్మ సృష్టించాడు అంతవరకే. వాళ్ళ తలరాతిని వాళ్ళు రాసుకోండి అని వదిలేసినాడు. మీకు ఎలా కావాలో అలా జీవించండి వదిలేసినారు. అందుకే ఆ మైండ్ని వాడుకోమని చెప్తున్నది సైన్స్. ఆ తల్లో బుర్రలో ఉంచి ఉన్నది మైండ్ మెథడ్ అనేది ఒకటి. దానికి మనం పని చెప్తే చాలండి, మనం ఎలా చెప్పిస్తాం అలా చేసేస్తుంది. చదువుకునేటప్పుడు దేన్ని ఉపయోగించి చదివాం మనం? మైండ్ని ఉపయోగించి ఒక క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలంటే 10 సార్లు చదివినా 11 సార్లు రికార్డ్ అయింది. ఎన్ని క్వశ్చన్లు చదివినా రికార్డ్ చేసి పెట్టేసినాం. ఒక 6 నెలలు స్కూల్లో అంత అయిన తర్వాత 6 నెలల తర్వాత ఎగ్జామ్ పెడితే అన్ని సబ్జెక్టులు ఒక 5-6 సబ్జెక్టులు ఉంటే ప్రతి ఎగ్జామ్ పోతున్నాం. మనకి తెలిసినట్టు దాన్ని చూస్తాం. ఈ క్వశ్చన్స్కి తెలుసు కదా, ఇదని తెలుసు, 10 మార్కులు రాద్దామని అనుకుంటావు. టక్కని అనుకున్నావు దీనికి రాద్దామంటే ఆ ఆన్సర్ కరెక్ట్గా రిలీజ్ అయింది చూడు. ఎన్నో ఉన్నాయి నీ మైండ్లో, దీనికి ఆన్సర్ రాసేద్దాం అనుకుంటే దాని ఆన్సర్ ఇది రిలీజ్ అయిందే లేదా? నువ్వు పట్టించినావు ఇంతకుముందు ఆల్రెడీ, అది రికార్డింగ్లో పెట్టుకొని ఉంది, మళ్ళీ తిరిగి నీకు ఇస్తావు నువ్వు అనుకుంటే. అంతే జీవితాన్ని పట్టించు. పేదవాడు ఎప్పుడు కానీ పేదరికాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఈరోజు ఈ పని పోయినామా, ఆ కూలి దొరికిందా, లేక ఈ పని చేసినామా, లేక నెల జీతము 6,000, 10,000, 20,000 వచ్చిందా, దీనికి పిల్లలకి ఇది చదువుకి ఇంత, దీంటికి పాలకి ఎంత, రైస్కి ఎంత అని సరిపోయింది. నువ్వు మంచి నగలేసేది ఎప్పుడు, మంచి బట్టలు వేసేది ఎప్పుడు, మంచి టూర్లు పోయేది ఎప్పుడు, మంచి షాపులకు వెళ్ళేది ఎప్పుడు, మంచి విదేశాల్లో పోయి ఎప్పుడు చూస్తావు, మంచి ప్లేస్ని ఎప్పుడు చూస్తావు, మంచి తిండి ఎప్పుడు తింటావు. ఇంతేనండి, ఇది చెబుతాం. జీవితం ఇది కాదు. సాధించి అనుభవించడానికి పుట్టున్నాం ఈ భూమి పైన. సాధించి అనుభవించాలంటే నువ్వు నమ్మవు. ఇంకటాన్ని చాలా ఆలోచించకూడదు. ఈ పని పోయినాం ఇలా కాదు, నేను ఎందుకు తింటా, ఎలాగైనా తింటా. మంచి ఆలోచన ఉన్నతంగా పెట్టమన్నాను. ప్రతిరోజు ఆలోచన మాత్రం పెద్దగా ఈ రేంజ్లో పెట్టాలి. నేను ఇల్లు కడతా, ఎలాగైనా కడతా, ఇల్లు కడతా, కారు కొంటా, బైక్ కొంటా, మంచి నగలు వేస్తా, మంచి పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు, మంచి చదువునిస్తా, నేర్పిస్తా, మంచి నగలు ఇస్తా, నా భార్య కూడా మంచి బట్టలు చీరలు నగలు ఇస్తానని ఆలోచన పెట్టు. పదే నువ్వు పెట్టాలి. పదే ఆలోచించడం వల్ల భయపడాల్సిన అవసరమే లేదండి. నువ్వు పనికి వెళ్ళినా కానీ ఇప్పుడు ఇది కాదు నా జీవితం, ఇది కాదు, ఈ పని అన్నాళ్ళు చేస్తాం, ఈ పని అన్నాళ్ళు చేసేది నేను, ఇలా కాదనేసి మంచి లగ్జరీ జీవితాన్ని ఆలోచనలో పెట్టాలి. మంచి ఇల్లు ఉన్నట్టు, ఆయనతో గృహప్రవేశం చేసినట్టు, కారు చేసినట్టు, కారు కొనేసినట్టు, కారులో పోయి తిరిగినట్టు, మంచి నగలు వేసుకున్నట్టు, భార్య పిల్లలు కూడా బాగా చదివినట్టు, మంచి రిచ్గా ఒక ఫంక్షన్కి వెళ్ళినా కానీ అందరూ నేను గౌరవించినట్టు, ఒకప్పట్లో ఏమి లేనివాడు ఇప్పుడు బాగున్నాడు రా అన్నట్టు గౌరవించినట్టు, ఉన్నవాడు అన్నట్టు ఆ ఫీలింగ్ తెచ్చుకోవాలి మీరు. ఆ ఫీలింగ్ నువ్వు క్రియేట్ చేయాలి, మైండ్కి బాగా పట్టించాలండి. లేదు మన జీవితం ఇంతే అని ఇన్నాళ్ళు పట్టించినావు, దాన్ని పక్కన పెట్టి ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఏం వదులుకోవాలి? పాత జీవితాన్ని ఎప్పుడైతే ఆలోచిస్తుంటావో ఒక్క ఇంచు కూడా కదలేవు, ఎదగలేవు. పాత జీవితాన్ని మరి గుర్తు తెచ్చుకోకూడదు, ఉన్నది మర్చిపో. ఇప్పుడు ఏదైతే లేదు అనుకుని జీవిస్తున్నావు దాన్ని అంతా పక్కన పెట్టు, అది అట్టు ఉండిపోయి సైడ్లో. నీకు ఏదైతే కావాలనుకున్నావు ఆ జీవితంలో అడుగుపెట్టు, దాంట్లో ప్రయాణించు, దాంట్లో నీ మైండ్ని పంపించు. మంచి హోటల్కి పోయినట్టు ఫ్యామిలీ అంతా పోయి రిచ్ హోటల్ మంచి కోరిందంతా 4-5. ఇప్పుడు పేదవాడు ఏం కూరలు తింటాడండి? ఒక కూరే, ఏదో కార పులుసో లేకపోతే రసం పెట్టుకుని, ఏదో మిరియాల రసమో లేక టమాటాల రసం పెట్టుకుని, ఏదైనా పచ్చడి ఉంటే నంచుకుని తింటారు. పచ్చడి లేకపోయినా కూడా మిరకాయ, లేకపోయినా ఉంటే రసం, లేకపోయినా కూడా సజ్జి మెతుకులు అంటే నీళ్లు పోసుకొని తినేసి పడుకుంటేస్తారు. పేదరికం అది నీకు అవసరమా? దాన్ని పక్కన పెట్టు. మంచి హోటల్కి వెళ్ళినట్టు, లేక మంచి అన్ని వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని భార్య బాగా వండించినట్టు, మనం తిన్నట్టు, ఒక టేబుల్లో కూర్చొని లేక ఇంట్లో కూర్చొని హాల్లో కూర్చొని బాగా తినేసినట్టు, హ్యాపీగా ఉన్నట్టు డ్రీమ్ పట్టించు. అంటే నీకు పేదరికాన్ని ఒకటి మర్చిపోవాలండి. ఒకటి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏది కావాలన్నా ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి. మంచి జీవితం కావాలంటే నిద్ర వదిలేమన్నాను. ధనవంతుడి జీవితం కావాలంటే పేదరికాన్ని మర్చిపోమన్నాను. ధనవంతుడి జీవితం కావాలనుకోవడం ధనవంతుడి జీవితాన్ని గురించి ఆలోచించు. ఒక ధనవంతుడి మైండ్లో తీసుకో. మంచి నీ ఇంటి పక్కన ధనవంతులు ఉంటారు, చూడండి, నా ఫీడ్బ్యాక్లు చూడండి, ఏం చెప్తున్నారు చూడండి. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలో చేస్తున్నాను కదా, ఆ ఫీడ్బ్యాక్లు చూడండి. ఎంత పేదవాడు కూడా ఒకప్పుడు లేకున్నాడు, ఒక అతను మారేస్తున్నాడు చూడు. మన దీంట్లో కూడా ఒకప్పుడు అన్ని లాసే అంటే ఏ పని చేసినా కలిసి రాలేదంట. మణిబాబు దగ్గరికి వచ్చి నా నెగిటివ్ నా ఎలా తరిమి కొట్టాడో తెలియలేదు, అసలు నెగిటివ్ లేదు, నా దగ్గర వెళ్ళిపోయింది, నేను 8 లక్షల రూపాయలు కూడా సింపుల్గా సంపాదించేసినాను మొన్న అని చెప్పేస్తున్నాడు చూడు. అసాల్ట్గా మరి చదువులే సంధ్యలే అంటే భయం, ఆ పెరిగితేనాన్ని వదిలేయాలి. అందుకే ధనవంతుడి దాని గురించి ఆలోచించమన్నాను. అక్కడ ఏం చేసుకోవాలి? ఒక ధనవంతుడు, మంచి ధనవంతుని తీసుకో. మీ ఏరియా వాడికి కారు ఉంది, వాడికి ఇల్లు ఉంది, వాడికి పొలం ఉంది, వాడికి మంచి బంగారు అన్నీ ఉన్నాయి, వాడికన్నా బాగా నేను ఉండాలి, వాడికన్నా ఎదగాలి నేను. పదే ఆలోచన పెట్టు. అందుకే నీ ఆలోచనే డబ్బు అన్నాను.
నీ ప్రవర్తనే డబ్బు, నీ మాటే డబ్బు, నీ చుట్టూ డబ్బు, నీ మైండే డబ్బు, నీ నవ్వే డబ్బు, నీ చూపే డబ్బు. డబ్బు రూపంలో ఆలోచించు, మంచి జీవితాన్ని గురించి ఆలోచించు. ఈ పేదరికం అడ్రస్ ఉండదు, అసలు కనబడి కూడా కనబడదు. నీ మైండ్ ఎప్పుడు చూసినా పేదరికంలో మర్చిపోయేసి దాన్ని పట్టుకుంటుంది, ఆ ఉన్నదాన్ని పట్టుకునేస్తుంది. అంటే అది కావాలి కావాలి, ఎలాగైనా కావాలి కావాలి. ఆ పేదవాళ్ళు ఎవరైనా సరే ఒక బోర్డు తయారు చేయండి, అంటే మంచి ఫోటో స్టూడియోకి వెళ్ళండి. పేదవాళ్ళు ఎవరున్నా సరే, మంచి ఫోటో, మిడిల్ క్లాస్ అయినా కూడా సరే, ఎవరైనా సరే, ధనవంతులు ఇంకా ధనవంతులు ఉండడానికి వాడే కారణం అనేది ఆల్రెడీ మైండ్లో ఉంది వాడికి, కాబట్టి వెళ్తాడు. పేదవాళ్ళు మిడిల్ క్లాస్ ఎవరు ఉన్నా ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళండి, మంచి అందంగా రిచ్గా తయారవ్వండి. ఫోటో ఒక ఫ్రేమ్, ఒక కొలత ఎంతో ఒకటి నిర్ణయించుకోండి, మధ్యలో నీ ఫోటో పెట్టుకోండి. చుట్టూ నీకేమేమి కావాలో ఆ ఫోటోలో, అంటే ఆ ఫ్రేమ్లో మధ్యలో నువ్వు ఉన్నావు. బంగారు కట్టలు కట్టలుగా డబ్బులు ఏదేది కావాలో నీకు, ఇల్లు, పొలము, కారు, బైకులు ఏమి కావాలో పెట్టించుకో, తీసుకొచ్చి ఇంట్లో తగిలిచ్చేయి. నువ్వు పడుకుంటావు కదా, ఆ రూమ్లో తగిలిచ్చి చూడు, చూస్తూ ఉండు. చూసి చూడగానే నచ్చిపోతుంది. మనం చూసి చూడగానే ఒక అమ్మాయి కావాలంటే ఏం చేస్తాడు అబ్బాయి? 10 మంది ఉన్న 10 మంది అందగతులు నచ్చరు, ఒకరే నస్తారు. అంటే వాడి కంటికి ఒకరు పట్టేస్తుంది, ఈ అమ్మాయి ఎలాగని కావాలంటారు. అదేవిధంగా నువ్వు చూడు, దాన్ని డైలీ చూడు. దేన్నే అక్కడ ఉండేది నువ్వే, రిచ్గా తయారైనావు. డైలీ తయారవ్వరు, ఒకరోజు కన్నా తయారవు. బాగా ఉండేది లేదు, బాగా ఉండే నగలు నగలు కూడా వాడు ఫోటో స్టూడియో ఏమంటే వాడు ఏదో పెట్టుకొని ఉంటాడు, ఓమగొంటాయి ధరించేమి ఏం పోయింది, అక్కడ పాసిపోయిందా? ఒంటి మీద ధైర్యం చూడు, ఒక ఆనందం వస్తుంది నీకు. అబ్బాయి ఇది బంగారు అయితే ఎలా ఉంటుందని ధరించేసినామంటే అతను తీసుకొని చూడు, కొంచెం తల దూకో, రిచ్గా పట్టేయ నన్ను ఫోటో అని పెట్టేయి. ఒక 2000 3000 అవుతుంది, ఖర్చు పెట్టు. ఎంతో ఖర్చు పెడతారు మీరు దీనికోసం, పెట్టి చూడు. ఇంట్లో తగిలిచ్చి చూడు, దాన్ని డైలీ చూస్తూ ఉండు. పడుకున్నా చూడు, లేచిపోయేటప్పుడు చూడు, నిద్ర లేచి చూడు, పడుకునే ముందు చూడు, చూస్తూనే ఉండు. ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే అని చెప్పుకుంటావు. ప్రతిరోజు చెప్పుకో, ఆడేమో ఉన్నాయి నాదే అని చెప్పు. బాగా మైండ్ ట్రైనింగ్ అయిపోతుంది, నాదే నాదే అని. ఆ కంటితో చూసినప్పుడు ఎలాగైనా ఈ కారు కొనాలి, నేను ఈ కారులో నేను ఎలాగైనా ప్రయాణించాలి, ఎలాగైనా నేను పోవాలి, ఈ బైక్లో నేను ఎలాగైనా పడాలి, ఈ బంగారు ఎలాగైనా కొనాలి, ఈ ఇల్లు ఎలాగైనా నేను కట్టాలి, ఇలాంటి ఇల్లు నేను కట్టాలి. ఆలోచన పడుతుంది. ఆలోచనే డబ్బు. అది డబ్బు రూపంలో ఆలోచిస్తే ప్రతిదీ మనం చూసింది ఏదో పని చూస్తాం. పనికిరాని యాక్సిడెంట్లో చూస్తాము, పనికిరాని మాటలు ఉంటే అక్కడ నిలబడుకొని మాట్లాడుతుంటే దాన్ని చూస్తాము, ఎవరిని గొడవలు వేస్తూ ఉంటే దాన్ని చూస్తూ ఉంటారు. పేదరికలు ఎలా ఉంటారు, వాళ్ళు పేదరికంలోనే ఉంటారు. దాన్ని అంతా తీసేయాలి మనం, ఎంత పక్కన పెట్టి మనకి కావాల్సింది ఏంటి దాన్ని మాత్రం పట్టించుకో. అందుకే ఇంతకుముందు చెప్పాను, నీ గురించి ఆలోచించి నీ కుటుంబాన్ని గురించి ఆలోచించాను. ఈ పేదరికాన్ని వదిలేసి ధనవంతుడి జీవితంలో నీ గురించి ఆలోచించు. ధనవంతుడికి ఉంటే ఎలా ఉంటావు అని ఆలోచించు. ధనవంతుడి జీవితం అనుభవిస్తూ ఎలా ఉంటుందని ఆలోచించు. అనుభవించినట్టు ఆలోచించమే, పదే ఆలోచించినామంటే ఆటోమేటిక్గా ధనవంతుడి జీవితం నీది ముందుకు వచ్చేస్తుంది. కొద్దిగా అవకాశాలు బోలెడు ఏర్పడతాయి మన ముందుకు వస్తాయండి అవకాశాలు. ఆటోమేటిక్గా ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి చేయాలి, చిన్న కొట్టు పెట్టాలి. చూడు, ఈ హైదరాబాద్లో వలస బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. బతుకు కోసం వచ్చేసి చిన్న కొట్లు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ ఎలా పెట్టుకొని ఈరోజు ఎంత రిచ్లో ఉన్నారు చూడండి. చిన్న భోజనాలు అమ్ముకుంటున్నారండి. అటువంటి వాళ్ళంతా ఈరోజు లక్షల్లోకి వెళ్ళిపోయినారు. ఎలా? వాళ్ళు ఆ పేదరికాన్ని వదిలేసి ఇది జీవితం మంది కాదు, ఇది మనకొద్దు, ఈ జీవితమో మనం బాగా అనుభవించాలంటే ఏదో ఒకటి చేయాలి ఆలోచించారు. వాళ్ళకి అలా అనిపించింది, చేశారు. ఈరోజు కడుపు నిండా 3 పూట్ల మాటలు చక్కెర ఏం కావాలంటే తింటున్నారు. వాళ్ళే అమ్ముతున్నారు కదా, వాళ్ళు తింటారు అవన్నీ. మంచి భోజనం కదా, ఇంకా రిచ్నెస్ పట్టుకునేసింది. ఇప్పుడు డబ్బు చూస్తున్నారు. ఒక పేదరికం ఎక్కడుంది వాళ్ళకి? బయట వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు వీధులు అమ్ముతున్నారే, రోడ్ల పక్కన. ఏ హోటల్లో బాడుగులు లేవు, ఏమి లేదు. ఏదో ఒక వీధిలో ఒక బండి పెట్టుకుని ఏదో ఒకటి పెట్టుకుని ఒక టేబుల్ వేసి అమ్మేస్తున్నారు. వాళ్ళకంతా ఎలా వచ్చింది? ఆలోచించారు వాళ్ళు, ఏదో ఒకటి చేయాలి. ఆ పేదరికాన్ని మర్చిపోయారు, ధనరికాన్ని పట్టుకున్నారు. ఈరోజు ధనవంతులు అవుతున్నారు. ఎగ్జాంపుల్ మీ సెల్లో కూడా ఉన్నాయి చూడండి. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఎలా ఉన్నారు, ఏ రేంజ్లో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉండింది ఎంతమంది, ఇప్పుడు ఎలా వచ్చింది అనేసి ఫీడ్బ్యాక్లో చెప్తున్నారు. చూడండి, చేయండి. ప్రతిరోజు ఆలోచన పెట్టండి. మిమ్మల్ని మీరు రమ్మండి, మీ మీద ఆలోచన పెట్టండి. ఇప్పుడు ధనరికాన్ని ఆలోచన పెట్టండి, పేదరికాన్ని మర్చిపోండి. ఎదిగిపోతాం. ఏదో ఒక మార్గం నీకు ముందుకు వచ్చేస్తుంది. అకస్మాత్తుగా ధనప్రాప్తి అవుతుంది. నువ్వు ఆటోమేటిక్గా ఎదుగుతావు, ధనవంతుడు ఖచ్చితంగా అవుతుంది. 100% నిజం. నీ మైండ్ మారిందంటే నీ జీవితం మారాలంటే నువ్వు మారాలి. నువ్వు మారినావంటే నీ జీవితం మారిపోతుంది. మైండ్కి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు చేసి ఇచ్చేస్తుంది. ఓకేనా? ఓకే. ఈరోజు అప్రిమేషన్. నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా ఆలోచనలు ఉన్నగా పెట్టి ధనరికాన్ని పట్టుకొని ధనవంతుడి జీవితాన్ని ఆలోచించి నేను చాలా సులభంగా ధనవంతుడు అయినందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.